59 నెంబర్ మీద చరణ్ అభిమానుల కోపం. అదేంటి ఒక సంఖ్య మీద హీరో ఫ్యాన్స్ కి కోపం రావటం ఏంటి అనుకుంటున్నారా? దానికి సాహేతుకమైన కారణమే ఉందిలేండి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిన్న ప్రకటించిన విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబో మూవీ దిల్ రాజు గారి ఎస్విసి సంస్థకు 59వ సినిమా. మూడేళ్లకు ముందు గేమ్ చేంజర్ అనౌన్స్ చేసినప్పుడు అది తమ బ్యానర్ 50వ చిత్రమని అప్పట్లో టీం గర్వంగా ప్రకటించింది. తీరా చూస్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అప్పన్న, రామ్ నందన్గా మెగా పవర్ స్టార్ వెండితెర దర్శనం మాత్రం జరగటం లేదని అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అందుకే ఈ ఆగ్రహావేశం. అంటే గేమ్ చేంజర్ అనౌన్స్ చేశాక మరో 9 సినిమాల దాకా వచ్చిన దిల్ రాజు అంత పెద్ద పాన్ ఇండియా మూవీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయన చేతుల్లో ఏం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దర్శకుడు శంకర్ ఏదీ తేల్చటం లేదు. ఒక పక్క దీని షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు భారతీయుడు 2కి సంబంధించిన రిలీజ్ డేట్ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉన్నారు. దీనివల్ల రెండింటికి నష్టమే జరుగుతోంది. ముందు జూన్ అనుకున్న ఇండియా 2 ఇప్పుడు జూలైకి వెళ్ళింది. అప్పుడే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఏది జరగాలన్నా శంకర్ కరుణ చూపాలి. మొన్నటిదాకా అక్టోబర్ మీద నమ్మకం పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్ కు మెల్లగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆ సూచనలు తగ్గుముఖం పట్టాయి. అలా అని జనవరి మీద ఆశలు పెట్టుకోవటానికి లేదు. ఎందుకంటే చిరంజీవి విశ్వంబర ఆల్రెడీ లాక్ అయింది. పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు. ఒకవేళ ఇదేమైనా మిస్ అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని దించే అవకాశాలు కొట్టిపారేయలేం. అదే జరిగితే గేమ్ చేంజర్ మళ్ళీ వేసవికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతదాకా వెళ్లకూడదనే దిల్ రాజు సంకల్పం. చివరికి ఏమవుతుందో మాత్రం విక్రమార్కుడు కూడా చెప్పలేని బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్. చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రంను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా టైం ఉండటంతో టీం హడావుడి పడకుండా నీట్గా షూటింగ్ చేసుకుంటోంది. చందు ముండేటి దర్శకత్వంలో బన్నీవాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సముద్రపు డ్రామాలో చైతు ఎప్పుడూ లేనంత మాస్గా కనిపించబోతున్నాడు. పడవలు నడుపుతూ చేపలు పట్టే ఓ మామూలు యువకుడు ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే పాయింట్ మీద చాలా థ్రిల్లింగ్గా రూపొందిస్తున్నారని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ లీక్ ఏంటంటే తండేల్ కోసం 2 క్లైమాక్సులు పరిశీలనలో ఉన్నాయట. చైతు, సాయి పల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు ముండేటి వేర్వేరు వర్షన్లు రాసుకున్నారట. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లోతుగా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ తరహాలో కాకుండా బుజ్జి తల్లి క్యారెక్టర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే సాయి పల్లవిని కోరి మరీ తీసుకొచ్చారని వినికిడి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఇద్దరి నటన పీక్స్లో ఉంటుందట. మరి హ్యాపీగా ముగిస్తారా లేక సాడ్ ఎండింగ్ ఏమైనా ఇస్తారనేది వేచి చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న తండేల్కు ఓటీటీ డీల్ ఆల్రెడీ అయిపోయింది. 40 కోట్లకు పైగా ఆఫర్ చేసి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే వార్త గతంలోనే వచ్చింది. థియేట్రికల్ పరంగానూ క్రేజ్ ఉన్న కాంబో కాబట్టి టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే నమ్మకంతో నిర్మాతలున్నారు. అదే రోజు నితిన్ రాబిన్ హుడ్తో తండేల్ తలపడాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత ప్రమోషన్లు మొదలు పెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. చైతు తండేల్ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో చేయబోతున్నాడు.